శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని ఏకదశోధ్యాయంలోని 50, 51, 52 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 50వ శ్లోకం. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తతోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. దీని యొక్క భావము: సంజయుడు ధృతరాష్ట్రునితో ఇట్లు పలికెను. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఆ విధముగా అర్జునునితోని పలికి తన చతుర్భుజ రూపమును తిరిగి ప్రదర్శించెను. చివరికి భీతుడైన అర్జునునకు ఆ విధముగా ఓదార్చుచు అంత్యమున తన ప్రసన్న ద్విభుజ రూపమును చూపెను. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు పుత్రుడుగా అవతరించినప్పుడు తొలుత చతుర్భుజ నారాయణ రూపమున దర్శనమిచ్చెను. కానీ తల్లిదండ్రులు ప్రార్థింపగానే అతడు తిరిగి సామాన్య శిశువుగా మార్పు నొందెను. అదే విధముగా అర్జునుడు తన చతుర్భుజ రూపమును చూచుటయందు అధికాసక్తిని కలిగియుండనని శ్రీకృష్ణుడు ఎరుగును. కానీ అర్జునుడు దానిని చూడగొరుటచే శ్రీకృష్ణుడు తొలుత తన చతుర్భుజ రూపమును చూపి పిదప తన సహజ ద్విభుజ రూపమును ప్రదర్శించెను. ఈ శ్లోకమున సౌమ్య వపుః అను పదము మిక్కిలి ప్రధానమైనది. సౌమ్య వపుః అనగా మిక్కిలి సుందరమైన రూపం గలవాడని అర్థము. శ్రీకృష్ణుడు ధరిత్రిపై ప్రత్యక్షమైనప్పుడు ప్రతి ఒక్కరు అతని సుందర రూపంచే ఆకర్షింపబడిరి. శ్రీకృష్ణుడు విశ్వ నిర్దేశకుడగుటచే తన భక్తుడైన అర్జునుని భయమును తొలగించి అతని తిరిగి తన సుందర ప్రసన్న రూపమును చూపెను అని భావము. ఇప్పుడు 51వ శ్లోకం. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానిమస్మి సంవృతః సచేతాః ప్రకృతిం గతః. ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆద్య రూపమును గాంచినంతనే ఇట్లు పలికెను. ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ నీ మానవ రూపమును గాంచి శాంతచిత్తుడనైన సహజ స్వభావం పొంది తిని. ఇక్కడ మానుషం రూపం అను పదములు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు సహజముగా ద్విభుజుడను విషయమును స్పష్టముగా సూచించుచున్నవి. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడేనను భావనలో ఆ దేవాది దేవుని అపహాస్యం చేయువారు అతని దివ్య స్వభావమును ఎరగరని ఇక్కడ నిరూపించబడినది. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడైనచో తొలుత విశ్వరూపమును చూపుట గాని ఆ పిదప చతుర్భుజ నారాయణ రూపమును చూపుట గాని అతనికి ఎట్లు సాధ్యపడును? కనుక శ్రీకృష్ణుడు సామాన్య మానవుడేనని భావించుచు నిరాకార బ్రహ్మమే శ్రీకృష్ణుని లోపలి నుండి పలుకుచున్నదని వ్యాఖ్యానించుచు పాఠకుని తప్పుద్రోవ పట్టించువారు వాస్తవముగా జనులకు గొప్ప అన్యాయం చేసిన వారగుదురు. ఈ విషయమే భగవద్గీత యందు ఇక్కడ స్పష్టముగా తెలుపబడినది. శ్రీకృష్ణుడు వాస్తవముగా తన విశ్వరూపమును మరియు చతుర్భుజ నారాయణ రూపమును కూడా ప్రదర్శించను కనుక అతడెట్లు సామాన్య మానవుడు కాగలడు? సత్యదర్శి అయినందున శుద్ధ భక్తుడు భగవద్గీతపై గల అట్టి తప్పుడు వ్యాఖ్యానములచే కలతనొందడు. భగవద్గీత యందలి మూల శ్లోకములు సూర్యుని వలె సుస్పష్టములుగానున్నవి. వాని అర్థము చేసుకొనుటకు మూర్ఖపు వ్యాఖ్యాతలకు ఎట్టి దీపము కాంతియు వాటికి అవసరం లేదు అని భావము. ఇప్పుడు 52వ శ్లోకం. శ్రీ భగవానువాచ సుదర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. దీని యొక్క భావము: శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ప్రియమైన ఓ అర్జున, నీవిప్పుడు దర్శించుచున్న నా ఈ రూపమున గాంచుటకు మిక్కిలి దుర్లభమైనది. మిక్కిలి ప్రియమైన ఈ రూపమును దర్శించున అవకాశమునకై దేవతలు కూడా నిత్యము వేచియుందురు. ఈ అధ్యాయమునందలి 48వ శ్లోకమున శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూప ప్రదర్శన ముగించి అట్టి తన విశ్వరూపం అనేకమైన పుణ్యకార్యములు యజ్ఞాదులతే కూడా దర్శింప సాధ్యం కానిదని అర్జునునకు తెలిపెను. ఇక్కడ సుదుర్దర్శం అను పదము శ్రీకృష్ణుని ద్విభుజ రూపము మరింత రహస్యమైనదని సూచించుచున్నది. తపస్సు, వేదాధ్యయనము, తాత్విక చింతనము లేక కల్పనలమున నుండి వివిధ కార్యములతే స్వల్పముగా భక్తియుక్త సేవను కూడా మిళితం చేయుట ద్వారా ఎవరైనను శ్రీకృష్ణుని విశ్వరూపమును దర్శింపగలుగుదురు. కానీ ఇదివరకే వివరింపబడినట్టు భక్తి లేకుండా మాత్రం ఇది సాధ్యము కాదు అని భావము. జై శ్రీకృష్ణ అండి. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ